ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. రీఇన్వెంట్ టీచర్ ఎడ్యుకేషన్లో భాగంగా ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొక ముఖ్యమైన విషయం గురించి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సాధారణంగా ఇంగ్లీష్లో అనేక పదాలు ఉన్నాయి. టీచర్ అండ్ ఎడ్యుకేటర్, ఈ రెండు ఒకటేనా? ఒకటి కాకపోతే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి? టీచర్ అండ్ ఎడ్యుకేటర్ ఏ విధంగా పిల్లల్ని ప్రభావితం చేస్తారు? అసలు ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు ఈ వీడియోలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అనేది టీచర్. టీచర్ అనే పదం మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఇంగ్లీష్లో టీచర్ అంటే ద వన్ హూ గివ్స్ ఇన్స్ట్రక్షన్. అఫ్ కోర్స్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డెఫినేషన్, బట్ ఐఎమ్ కన్ఫైనింగ్ ఓన్లీ టు దిస్. సంక్షిప్తంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ ఇంపార్టెంట్ అండ్ ఫోకస్డ్ అప్డేట్ ఇన్ దిస్ వీడియో. వన్ హూ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఉపాధ్యాయుడు బోధించేటటువంటి విషయానికి సంబంధించి, పాఠ్యాంశానికి సంబంధించి, సబ్జెక్ట్కి సంబంధించి పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, చెప్తూ ఉంటారు. సో దే ఆర్ కాల్డ్ టీచర్స్. ఇక్కడ ఈ పదంలోనే ఏదో ప్రాబ్లం ఉందనిపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ మన సెన్సిటివ్ సిచ్యుయేషన్లో మనం అందరం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉపయోగిస్తున్నాం. మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించకముందు ఆఫ్లైన్ ప్లాట్ఫామ్లో ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధించేటప్పుడు అక్రాస్ ద కంట్రీ మీరందరూ కూడా ఒప్పుకుంటారు, ఎక్కువ శాతము ఉపాధ్యాయులు తరగతి గదిలో అధిక శాతం సమయాన్ని ఉపయోగిస్తారు. తప్పేమీ కాదు. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అప్రోచ్. అదొక రకమైనటువంటి విధానం. అయితే ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అప్గ్రేడేషన్స్ కానీ, అప్డేషన్స్ కానీ, ఒకరి న్యూస్ ఒకరు నేర్చుకోవడం కావచ్చు, మనకు అవసరమైనటువంటి పరిస్థితులు, మన భారతీయ సంస్కృతి, ఇవన్నిటిని మనం ఇమడింపజేసుకుంటే, ఎందుకంటే మనం కూడా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ క్రమంలో పిల్లలు చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ ఇది ఎప్పుడో ఉంది, పాత కాన్సెప్ట్. ఇది ఈరోజు మనం కొత్తగా మాట్లాడుతున్న కాన్సెప్ట్ ఏం కాదు. చైల్డ్ సెంట్రిక్ అప్రోచ్ అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ శాతం పిల్లలకు అవకాశం ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ చర్చనీయ అంశమైంది. తర్వాత ఎగ్జిక్యూషన్లు కూడా వస్తుంది. దానివల్ల మనం రిజల్ట్స్ కూడా చూస్తున్నాం. అంటే పిల్లలను నేర్చుకుంటారు కాబట్టి పిల్లల్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళకి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వస్తుంది, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, అనుభవపూర్వకంగా నేర్చుకుంటారు అనేటటువంటి దృక్పథంతో చూసినప్పుడు ఉపాధ్యాయుడు కేవలం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికో లేదా తన పాఠ్యాంశానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పడానికో పరిమితమైతే దట్ ఇన్ జనరల్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ టీచింగ్ అండ్ ద పర్సన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీచింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ టీచర్. ఎడ్యుకేటర్. ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఎడ్యుకేషన్ మీద అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ అంటే సంక్షిప్తంగా విషయాన్ని సంగ్రహించుకొని ఒక పాఠ్యాంశంలో ఉన్నటువంటి విషయాన్ని అంతా తీసుకొచ్చి మనం గుర్తుపెట్టుకోవడమో లేదా ఎగ్జామ్స్ రాయడం కోసం మాత్రమే కాదు విద్య. విద్య అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేదిగా ఉండాలి. ఒక అబ్బాయిని అమ్మాయిని సొంతంగా వాళ్ళు ఆలోచించుకునే విధంగా ఉండాలి, వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకునే విషయంగా ఉండాలి. అంటే విద్య వాళ్ళు సమాజంలో ఎలా బతకాలి, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడము, తర్వాత ఏదైనా సమస్య వస్తే సమస్యని ఎట్లా అధిగమించాలి, ఎట్లా తర్కంగా ఆలోచించాలి, సృజనాత్మకత ఎట్లా కలిగి ఉండాలి, ఇట్లా విభిన్న కోణాలు 360 డిగ్రీలో ఒక అబ్బాయికి అమ్మాయికి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వాళ్ళు సొసైటీలో లేదా సమాజంలో బ్రతుకుతూ ఇతరులు సాధ్యమైనంత మందిని సంతోషంగా బ్రతికిస్తూ సంతోషపెడుతూ తన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని కూడా, మన చుట్టూ ఉన్న జంతువులు కావచ్చు, చెట్లు కావచ్చు, ప్రకృతి, వాతావరణం, వీటన్నిటినీ సమతుల్యం పాటిస్తూ ఈ ప్రపంచంలో ఒక ఉన్నతమైన భాగస్వామిగా ఎలా బ్రతకాలి అని నేర్పించేదే నిజమైనటువంటి విద్య. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎంట్రన్స్ ఎగ్జామ్ల కోసమో రిజల్ట్ కోసమో కొన్ని పాఠాలు పట్టేసి 100 తెచ్చుకోవడం, 95 తెచ్చుకోవడం. దిస్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్. ఎ ట్రూ ఎడ్యుకేషన్ is something which will enhance the thinking ability of a child. అంటే ఒక అబ్బాయి లేదా అమ్మాయి యొక్క
వాళ్ళు ఆలోచించే విధానం, తర్కనము, థింకింగ్ ఎబిలిటీ, రీజనింగ్ కావచ్చు, క్రిటికల్ స్కిల్స్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దెర్ ఇస్ అ బిగ్ లిస్ట్. అట్లీస్ట్ కొన్ని అయినా తరగతి గదిలో బోధించగలిగి పిల్లల లోపల ఉండేటటువంటి అద్భుతమైనటువంటి కెపాసిటీస్ని, స్కిల్స్ని, కాంపిటెన్సీస్ని బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రక్రియలో ఉపయోగపడేటటువంటి సహాయకారిని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎడ్యుకేటర్ అంటారు. ఈ మిత్రులారా, ఇప్పుడు ఆలోచించుకోండి. వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు కేవలము పాఠాలు చెప్పడము, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, పేపర్లు దిద్దడము ఇంతవరకే పరిమితం అవుతారా? అలా కాకుండా ప్రతి సంవత్సరం పిల్లల లోపల వాళ్ళ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, వాళ్ళ సైకలాజికల్ కానివ్వండి, కెరియర్ కౌన్సిలింగ్ కానివ్వండి, ఇట్లా ఒక విద్యార్థికి అవసరం ఉన్నటువంటి అన్ని అంశాల్లో ప్రధానంగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎడ్యుకేటర్ ఈజ్ ద వన్ హూ విల్ హెల్ప్ ద చిల్డ్రన్ టు మేక్ దేర్ డెసిషన్స్ ఆన్ దేర్ ఓన్. అంటే ఇప్పుడు పిల్లల నిర్ణయాలు తీసుకోవడానికి మనం హెల్ప్ చేయాలి, అంతేగాని మనం నిర్ణయం తీసుకోకూడదు. ఉపాధ్యాయుడిగా పిల్లలు వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితిని, అటువంటి అవకాశాన్ని, అటువంటి ఎన్విరాన్మెంట్ని ఒక ఉపాధ్యాయుడు కల్పించినప్పుడు అటువంటి వాళ్ళని మనం వీ కాల్ దెమ్ ఎ ట్రూ ఎడ్యుకేటర్. అంటే పుస్తకాలకి, సిలబస్కి, కరికులంకి, పెడగాగి ఇట్లాంటి విషయాలకే పరిమితం కాకుండా ఎవరైతే పిల్లల్ని కొంత ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లే విధంగా ఒక మనిషిని కింది స్థాయి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్లేటటువంటి దిశగా పనిచేస్తారో అటువంటి వాళ్ళని ఎడ్యుకేటర్ అంటారు. ఏ టీచర్ ఇస్ ఎ లిమిటెడ్ వర్డ్, ఎడ్యుకేటర్ ఈజ్ టేకెన్ ఇన్ ఎ బ్రాడర్ సెన్స్, ఒక విశాల దృక్పథంతో చూస్తాం. కనుక ఈ మారుతున్నటువంటి పరిస్థితుల్లో టీచర్స్ దృక్పథంలో కూడా డెఫినెట్లీ కొంత పాజిటివ్ దృక్పథం, వాళ్ళు ఆలోచించేటువంటి విధానంలో కూడా మనం సొసైటీ ఎలా అయితే మారుతుందో దీనికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా తమని తాము అప్స్కేల్ చేసుకుంటూ ముందుకు వెళ్తే అటు మీకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, తర్వాత మీ పిల్లల పరంగా మీరు డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్స్ ఖచ్చితంగా చూస్తారు. ఆ దిశగా ఉపాధ్యాయులందరూ అడుగులు వేస్తారని ఆశిస్తూ ఈ వీడియో వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం.